విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈరోజు ఉదయం మరణించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అజిత్ అనంతరావు పవార్ ఇవాళ పూణేలో చార్టెడ్ విమానం కూలిపోవడంతో మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారికంగా కూడా అనౌన్స్ చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అనంతరావు పవార్ పూణేలో చార్టెడ్ విమానం కూలిపోవడంతో దుర్మరణం చెందారు. ఈ ఘటనలో ఆయనతో పాటు విమానంలో ఉన్నటువంటి మరో 6 కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ముంబై నుంచి బారామతి వెళ్తున్నటువంటి ఈ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉదయం 8:45 క్రాష్ అయినట్టుగా అధికారిక వర్గాలైతే వెల్లడిస్తున్నాయి. అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీకి అధ్యక్షులుగా ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధిక కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు అజిత్ పవారే. 2024 డిసెంబర్ 5 నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మహాయుతి ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండేతో కలిసి డిప్యూటీ సీఎంగా ఆయన పనిచేస్తున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి రక్షణ సిబ్బంది, పోలీసులు, ఫైర్ సర్వీసెస్ బృందాలు చేరుకున్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పవార్ విమాన ప్రమాదంలో చనిపోయారన్న వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మరో ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఇతర నాయకులు, మంత్రివర్గం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఈ దుర్ఘటనపై ఆవేదనను, దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. బారామతి నియోజకవర్గం నుంచి బలమైన బేస్ ఉన్నటువంటి అజిత్ పవార్ శరద్ పవార్కి అన్నయ్య కుమారుడు. రాజకీయంగా చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ఎదిగారు.